అందరికీ నమస్తే. ఇవాళ ఈ వీడియోలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన సెంట్రల్ బడ్జెట్ 2024 గురించి కొన్ని కీలక విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మ్యాటర్‌లోకి డైరెక్ట్‌గా వెళ్లే ముందు నా తరపు నుంచి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే మధ్యతరగతికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండైరెక్ట్‌గా మనం కడుతున్న ట్యాక్స్‌లే మన దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మ్యాటర్‌లోకి వద్దాం. పాయింట్ నంబర్ 1, ఈ 2024 బడ్జెట్‌లో హోం మంత్రిత్వ శాఖకు 2,00,000 కోట్లకు పైగా కేటాయించబడింది. ఇంటర్నల్ సెక్యూరిటీకి అండ్ బోర్డర్ రక్షణకు ప్రిఫరెన్స్ ఇస్తూ సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ అండ్ సీఏఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలకు ఎక్కువ నిధులను అందించడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి 2,02,868 కోట్లు కేటాయించారు. పాయింట్ నంబర్ 2, లోక్సభ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌కి సుమారు 385 కోట్లు కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 3, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను న్యాయ మంత్రిత్వ శాఖకు 2,502 కోట్లు మరియు పోల్ ప్యానెల్ కోసం ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు అంటే ఈవీఎం కొనుగోలు కోసం 34.84 కోట్లు కేటాయించారు. పాయింట్ నంబర్ 4, ఈ ఆర్థిక సంవత్సరానికి పిల్లల కోసం 1,09,493 కోట్లు కేటాయించారు. అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం పెంచారని మనం చెప్పుకోవచ్చు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌కి 2.55 లక్షల కోట్లని కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 5, డిఫెన్స్ బడ్జెట్‌కి 6.21 లక్షల కోట్లు కేటాయించారు. అండ్ 1.72 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వార్ షిప్స్ అండ్ మిగిలిన మిలిటరీ ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు కోసం కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 6, ఆయుష్ మంత్రిత్వ శాఖకు 3,712 కోట్లు కేటాయించారు. అండ్ జాతీయ ఔషధ మొక్కల బోర్డుకు 14.63 కోట్లు కేటాయించగా ఫార్మాకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతికి 20.80 కోట్లు కేటాయించబడ్డాయి. పాయింట్ నంబర్ 7, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు 2,300 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి 1.37 లక్షల కోట్లు కేటాయించారు. పాయింట్ నంబర్ 8, ఈసారి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖకి 1.27 లక్షల కోట్లని కేటాయించారు. అండ్ ఈ 1.27 లక్షల కోట్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి 1,17,528 కోట్లు దక్కగా మిగిలిన 9,941 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి దక్కింది. పాయింట్ నంబర్ 9, 2024-25 సంవత్సరానికి గాను ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి కేటాయింపులను 3,500 కోట్లు అంటే 7 రెట్లు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాయింట్ నంబర్ 10, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకు 14,225 కోట్లు కేటాయించగా అందులో 13,000 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి అండ్ మిగిలిన 1,225 కోట్లు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 11, ఈసారి బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కోసము 73,000 కోట్లని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి 2.13 లక్షల కోట్లని కేటాయించారు. పాయింట్ నంబర్ 12, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 22,154 కోట్లని కేటాయించారు. అండ్ ఇందులో 100 కోట్లు చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పొందుతుంది. అండ్ నేబర్హుడ్ ఫస్ట్ విధానానికి అనుగుణంగా భూటాన్కి 2,068 కోట్ల కేటాయింపుతో సహాయ పోర్ట్ఫోలియోలో అత్యధిక వాటా మంజూరు చేయబడింది. పాయింట్ నంబర్ 13, కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్లో భాగంగా 75,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలని రాష్ట్రాలకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. పాయింట్ నంబర్ 14, ఎలక్ట్రానిక్స్, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి 15,500 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్కి 5,000 కోట్లని కేటాయించారు. పాయింట్ నంబర్ 15, యూనియన్ టెరిటరీగా ఉన్న ఢిల్లీకి 1,168 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అండ్ ఈసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి 13,000 కోట్లని కేంద్రం కేటాయించింది. పాయింట్ నంబర్ 16, ఈ 2024-25 బడ్జెట్లో చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం దొరికింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25,000 వరకు ఉన్న ఆదాయపు పన్ను డిమాండ్ను ఉపసంహరించుకోవడం డిమాండ్ నోటీసులను క్యాన్సిల్ చేస్తున్నట్టు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడంతో దాదాపు 1 కోటి మంది చిన్న ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనం పొందుతున్నారు. అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు ఈ బడ్జెట్లో. పాయింట్ నంబర్ 17, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక మెయిన్ సారాంశం ఏంటంటే 2047 కల్లా మన ఇండియాని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చి డెవలప్డ్ నేషన్గా నిలపాలని ఈ బడ్జెట్ ఒక మెయిన్ ఉద్దేశం. అండ్ 11.11 లక్షల కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేటాయించడం జరిగింది.
పాయింట్ నంబర్ 18 పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఈ 2024-25 బడ్జెట్‌లో 3,265 కోట్లు కేటాయించగా, స్పోర్ట్స్ మినిస్ట్రీకి 3,442 కోట్లు కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 19 యూనియన్ హెల్త్ మినిస్ట్రీకి 90,658 రూపాయల కోట్లని కేటాయించారు అండ్ జలశక్తి మినిస్ట్రీకి 98,418 రూపాయల కోట్లని కేటాయించారు. అండ్ దేశంలో కడుతున్న వివిధ మెట్రో ప్రాజెక్ట్స్‌కి 24,931 కోట్లని కేటాయించడం జరిగింది. పాయింట్ నంబర్ 20 కేంద్ర మంత్రుల జీతాలు, అతిథుల వినోదము, మాజీ గవర్నర్ల కోసము మరియు మంత్రుల మండలి, కేబినెట్ సెక్రటేరియట్, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం అండ్ రాష్ట్ర అతిథుల ఆతిథ్యం కోసము 1,250 కోట్లని కేటాయించారు. చూసారా వీళ్ళని? మనలాంటి మధ్యతరగతి వాళ్ళము వందల్లో ఆర్ మహా అయితే వేలల్లో సంపాదించి ట్యాక్సులు కడుతూ ఉంటే వీళ్ళు ఇవన్నీ పోగేసి కోట్లలో ఖర్చు చేస్తున్నారు. సో ఇవండి 2024-25 బడ్జెట్‌కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు. ఈ బడ్జెట్‌పై నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ స్టంట్‌లా నాకనిపించింది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైంలోని నేను మన ఛానల్‌లోని అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటి మీద ఒక లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తారు కాబట్టి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.